హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అంతర్వేది దగ్గర సముద్రం అనేది 500 మీటర్లు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు దీనిపైన అంటే సునామీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయేమో అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దానికే సూచన 500 మీటర్స్ వెనక్కి వెళ్ళిపోవడం అనేది సునామీ రాబోవడానికి సంకేతం అని కూడా చెప్తూ ఉన్నారు. మరి నిజంగా సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? గతంలో ఎప్పుడో సునామీ వచ్చారు, ఎంతో మంది చనిపోవడం మనం చూసాం. అసలు ఈ సునామీలు ఎందుకు వస్తాయి? మరి ఇప్పుడు అంతర్వేది దగ్గర ఏం జరుగుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు సార్? అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకనేటిపల్లి మండలం అంతర్వేది అని ఉంటుంది. అక్కడ అంతర్వేది అనేది ఒక విశిష్టమైంది అనమాట. గోదావరి వశిష్ట నది సముద్రంలో కలిసే చోటు అది. సో ఇది పుణ్యక్షేత్రంగానూ ఉంది, అటు పిక్నిక్ గానే ఉంది. పుణ్యక్షేత్రం ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అక్కడ వెరీ పాపులర్ అనమాట. అందుకని రాష్ట్రం నలువైపుల నుంచి అక్కడికి వెళ్తుంటారు. అట్లాగే అది అంతర్వేది అనేది వండర్ఫుల్ పిక్నిక్ స్పాట్ కూడా, అలాగా కూడా చాలా మంది వెళ్తుంటారు. నిన్న మార్నింగ్ ఏమైందంటే సర్పంచ్ కొండ జాన్ బాబు కొంతమంది అక్కడ నడిచి వెళ్తున్నప్పుడు, వాకింగ్ వెళ్తున్నప్పుడు గమనించారు. అది సముద్రము 500 మీటర్ల వెనక్కి వెళ్ళిపోయింది సడన్ గా. మొత్తం ఒండ్రు మట్టి బయట నిలిచిపోయింది అనమాట. అందువల్ల గందరగోళంగా అయిపోయింది. అక్కడ బీచ్ల వాకింగ్ ఇవన్నీ కూడా కష్టంగా మారిపోయినాయి. సో అప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కొండ జాన్ బాబు ఆయన పేరు, ఈ కొండ జాన్ బాబు మాట్లాడుతూ ఇది సునామీకి సింబల్, ఇది ఇలాగా సడన్ గా వెనక్కి 500 మీటర్ల వెనక్కి అనేది ఎప్పుడు వెళ్ళదు, అలా వెళ్ళిందంటే అర్థము సునామీ సింబల్ అని చెప్పాడు. దాని తర్వాత ఏమైంది, విపరీతంగా ముందుకు వచ్చి అలలు అక్కడ లైట్ హౌస్ ఉంటుంది కదా, లైట్ హౌస్ స్థాయికి అలలు ఎగస్తూ ఉన్నాయి. అంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళడం, మళ్ళీ అలలు పైకి అంత పైకి వెళ్ళడం అనేది సునామీ చిహ్నం ఇది అనేది ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. అయితే ఎందుకు సునామీ అనగానే మన భయం అవుతుంది అన్నప్పుడు, గత అనుభవం వల్ల 2004లో డిసెంబర్ 26న ఇండియన్ ఓషన్ సునామీ అంటారు. దీన్నే సుమిత్ర అండమాన్ అర్త్క్వేక్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా ఏంటంటే బర్మా టెక్టోనిక్ ప్లేటు, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య జరిగిన ఘర్షణ వల్ల వచ్చింది అని చెప్తారనమాట. అంటే బేసిక్గా సునామీలు ఎందుకు ఏర్పడతాయి అనేది ముందుగా అర్థం చేసుకుంటే మనకి ఇవి తెలుస్తుంది. సునామీలు ఏర్పడడానికి ఏంటంటే సీ ఫ్లోర్ మూమెంట్ అంటారు. అంటే సముద్రంలో ఫ్లోరింగ్ ఉంటుంది కదా, మట్టము, ఈ దాంట్లో వచ్చే మూమెంట్స్ వల్ల ప్రధానంగా సునామీలు వస్తాయన్నమాట. దీన్నే ఫస్ట్ కారణం వచ్చి సీలో ఓషన్ అర్త్క్వేక్ అంటారు వాటిని. సముద్రంలో ఉండే నేల ఏదైతుందో అందులో భూకంపాలు రావడం వల్ల సునామీలు వస్తాయన్నమాట. అప్పుడు వచ్చిన భూకంపం దాదాపు రెక్టర్ స్కేల్ మీద 9.1 నుంచి 9.3 వరకు జరిగింది. దానివల్ల ఇండియాలో 10,749 మంది చనిపోయారు. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు ఇవి ఎఫెక్ట్ అయినాయి, బలంగా అయినాయి అన్నమాట. ముఖ్యంగా తమిళనాడు చాలా పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ అయింది. సో అది దాని నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది అనమాట. ఎందుకంటే చనిపోయింది ఎంతమంది అయితే చాలా మంది మిస్ అయిపోయారు, గల్లంత అయిపోయారు. ఇండ్లు ఇవన్నీ ఆస్తుల నష్టము, వెహికల్స్ కొట్టుకుపోయినాయి, పశువులు కొట్టుకుపోయినాయి. ఇలాగా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొన్ని వేల కోట్ల లాస్ జరిగింది ఈ సునామీ వల్ల. అందుకని ఆ సునామీ అనగానే ఒక్కసారి గుండెల్లో అందరికీ రైళ్లు పరిగెత్తాయన్నమాట, అంత భయం ఉంది. సో నెంబర్ 1 వచ్చి అర్త్క్వేక్, నెంబర్ 2 వచ్చి వాల్కోనిక్ ఎరప్షన్ అంటారు. అంటే అండర్ సీలోనో వాల్కనోస్ ఉండే అవకాశం ఉంది ఆ పర్వతాలు, లేదు బయట వాల్కనోస్, సముద్రం దగ్గర ఉన్న వాల్కనోస్ ఎరప్ట్ అయినప్పుడు కూడా దాని ఎఫెక్ట్తో సునామీ వచ్చే అవకాశం ఉంది. మూడవది ల్యాండ్ స్లైడ్స్, సముద్రం పక్కన ఉన్న పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ సముద్రంలోకి కానీ కూలితే దానివల్ల అలల్లో మార్పు వచ్చి వస్తాయన్నమాట. అర్త్క్వేక్ వల్ల కూడా అలల్లో చేంజ్ వచ్చేస్తుంది, భూమిలో ఉన్న అలల్లో చేంజ్ వచ్చి అలలు చాలా పెద్ద ఎత్తున జనం మీదకి, అంటే చాలా హైట్లోకి అవి వచ్చేస్తాయి అన్నమాట, జనావాసాల మీదకి. అట్లాగే లార్జ్ మెటీరియోరైట్ ఇంపాక్ట్ అంటారు. అంటే ఆస్టరాయిడ్స్, కోమెట్స్ లాంటివి సముద్రంలో పడినప్పుడు దాని ఎఫెక్ట్కి అల్లకల్లోలంగా మారుతుంది సముద్రం, దాని నుంచి కూడా వస్తాయి. అయితే ఎక్కువగా వచ్చేది మాత్రం
సముద్రంలో భూకంపం రావడం వల్లనే సునామీ అనేది బలంగా వస్తుంది. సో మనకి ప్రధానంగా అతిపెద్ద ఇప్పటివరకు చరిత్రలో జరిగిన 5 సునామీల గురించి చెప్పుకుంటే, నెంబర్ 1 వచ్చి ఇప్పుడు చెప్పిన 2004లో వచ్చిన ఓషియానిక్ సునామీ, అంటే ఇండియన్ ఓషన్ లో వచ్చిన సునామీ, హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ. ఈ సునామీ అప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2,27,000 మంది చనిపోయారు. అందులో మనోళ్ళు 10,000కు పైన మా ఇండియాలో చనిపోతే ప్రపంచవ్యాప్తంగా 2,27,000 మంది చనిపోయారు. చరిత్రలో ఇదే అతిపెద్ద సునామీ. రెండవ అతిపెద్ద సునామీ అట్లాంటిక్ సముద్రంలో వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1775, అంటే 18వ శతాబ్దంలో వచ్చింది. అప్పుడు 50,000 మంది చనిపోయారు. మూడవది మళ్ళీ హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్లో వచ్చింది. అది 1883లో 36,000 మంది చనిపోయారు. నాలుగవది పసిఫిక్ మహాసముద్రంలో 1896లో వచ్చింది. 27,000 మంది చనిపోయారు. ఐదవది కూడా పసిఫిక్ మహాసముద్రంలోనే 1868లో వచ్చింది. 25 మంది చనిపోయారు. అంటే ఇదంతా కూడా 19th సెంచరీ 18th సెంచరీలోనే 4 అతిపెద్ద సునామీలు వచ్చాయి. 20th సెంచరీలో అంటే 21st సెంచరీలో 2004లో మనకి చరిత్రలోనే అతిపెద్ద సునామీ వచ్చింది. ఈ జ్ఞాపకాలు అందరిలో ఉంటాయి, ఎందుకంటే 21 సంవత్సరం అయింది సునామీ వచ్చి. కాబట్టి ఫ్రెష్గా ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళు లేకపోతే 35 ఏళ్ళ ఈ ఏజ్ గ్రూప్ నుంచి కూడా అందరిలో కూడా సునామీ జ్ఞాపకాలు ఉంటాయి. ఆ హారర్, అది క్రియేట్ చేసిన హారర్ ఏదైతే ఉందో అది అందరికి ఉంది. అందువల్ల ఇప్పుడు అంతర్వేదిలో సడన్ గా సముద్రం ఇలా ఇదొక సింబల్ గా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది ఒక్కొక్కసారి జరుగుతుంటది, వెనక్కి వెళ్ళడం, కొంత సముద్రం మళ్ళీ ఏదో ముందుకు రావడం అనేది జనరల్ గా జరుగుతుంటాయి. కానీ అక్కడ కొంతమంది దీని మీద అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇది ఒకవేళ సునామీకి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది కొంత అబ్నార్మలే, ఇలా ఇంత దూరం వెనక్కి వెళ్ళడం. ఒండ్రు మట్టిని తెచ్చిందంటే అర్థమేమి, సముద్రంలో ఏదో జరుగుతుంది, లేకపోతే ఒండ్రు మట్టి ఇంత రాదు, మామూలుగా తీసుకొస్తుంది. కానీ ఒండ్రు మట్టి ఈ స్థాయిలో వచ్చిందంటే సముద్రంలో ఏదో జరుగుతుంది, ఇది సునామీ చిహ్నము, సునామీకి ముందు ఇలాంటివి మనకి కొంత కనిపిస్తాయి అనేది కొంతమంది చెప్తున్నారు. కానీ మనం ఇప్పుడు సునామీ చిహ్నం అంటే దానికి సంబంధించిన మన గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ, మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ ఇవైతే ఏమీ హెచ్చరికలు కానీ ఏమీ జారీ చేయలేదు. కాబట్టి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇది సముద్రం ఇలా అబ్నార్మల్గా వెనక్కి వెళ్ళడం, మళ్ళీ అది పైకి లేచి లైట్ హౌస్ స్థాయిలో రావడం అనేది జనరల్గా జరగదు అనేది అక్కడ సముద్రం దగ్గర నివసించే ఎక్కువ మంది చెప్తున్నారు. మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాతావరణం చేంజ్ మనకు కనబడుతుంది. వర్షాలు కూడా ఈరు విపరీతంగా పడ్డాయి దేశం అంతా కూడా. దానివల్ల మన హైదరాబాద్ లో కూడా మన మూసి వరదలు లేటెస్ట్ గా వచ్చాయి. విపరీతంగా పడడం, ఒకే కొద్ది నిమిషాల్లో ఎక్కువ వర్షపాతం పడడం, దీన్నే క్లౌడ్ బర్స్ట్ అంటున్నాడు. ఒకే ప్రాంతంలో పడడం, ఎక్కడ కోకటిపల్లి పడుతుంది, శ్రీనగర్ కాలనీలో పడదు. ఇలాగా ఒక ఏరియాలోనే కుంభవృష్టిగా పడడం, నిలిచి నిట్ట నిలువుగా ఎక్కువ వర్షపాతం పడడం అనేది